సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. జరిగే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు. కానీ యేసు తల్లి అయినటువంటి మరియా యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి కొరతను ప్రభు అయిన యేసు క్రీస్తుకు తెలియపరుస్తూ ఉంది తల్లి. చూడండి, వివాహంలో అది ఏదైనా సెంటర్ దేవుడు ఉండాలి. ఆ వివాహ వ్యవస్థలో ప్రభు ఉండాలి. ఈ రోజుల్లో జడలు వేసుకోవడం చాలా అరుదు, కానీ జడలు వేసుకుంటే 3 పాయలు తీస్తూ ఉంటారు. ఎవరైనా ఇక్కడ జడలు వేస్తే చూడండి, తీసేది 3 పాయలు, కనబడేది మాత్రం 2గా కనబడతాయి. వివాహ వ్యవస్థలో కూడా కనబడనటువంటి ఒక వ్యక్తిగా ప్రభువైన యేసు క్రీస్తు ఉండాలి. అందుకే వివాహములో ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నప్పుడు ఒక చిన్నపాటి కొరత వచ్చింది. ఆ కొరతను ప్రభువుకు చెప్తే దేవుడు చాలా అద్భుతంగా దాన్ని సాల్వ్ చేయగలిగాడు. అంటే మరియమ్మ ఏమనుకుందనంటే, ఏదైనా కొరత వస్తే దేవుడు మాత్రమే దాన్ని సరిచేయగలుగుతాడని ఆయన దగ్గరికి వెళ్ళింది. నిజమే, వివాహ వ్యవస్థలో ఏ యొక్క విషయమైనా అది ప్రభువుకు అప్పగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడి వెళ్తూ ఉన్నప్పుడు ఫ్లైట్ టైం అవుతూ ఉంది. అప్పుడు ఒక ట్యాక్సీ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు మధ్యలో అది ప్రాబ్లం వచ్చి కారు ఆగిపోయింది. అప్పుడు డ్రైవర్ బానెట్ ఓపెన్ చేసి చూసి, సార్ ఇది నా వల్ల అవ్వట్లేదు, మీకు ఇంకొక కారు మాట్లాడతాను, దయచేసి అందులో వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే బాబు ఇప్పటిదాకా ప్రయత్నం చేసావు, ఒకసారి డ్రైవర్ సీట్లో కూర్చో, నేను ఒకసారి ప్రయత్నం చేస్తానన్నాడు. ఆయన వెళ్ళి ఆ ఇంజనీర్ పెద్ద వెళ్ళిపోయి ఏదో చేశాడు. 1 నిమిషంలో కారు డ్రైవర్తో చెప్పాడు, బాబు కారు స్టార్ట్ చేయమనగానే కారు స్టార్ట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆయన వెళ్తున్నప్పుడు కారు డ్రైవర్ అడిగాడు, సార్ నేను ఎన్నోసార్లు రిపేర్ చేసుకున్నాను, నా వల్ల కాలేదు, మీరేంటి అంత ఈజీగా చేశారు అని అంటే, మీ కారు పేరేంటిది బాబు అన్నాడు. కారు పేరు ఫోర్డ్ సార్ అన్నాడు. ఈ ఫోర్డ్ తయారు చేసినటువంటి ఇంజనీర్ని, కారుని తయారు చేసినటువంటి ఇంజనీర్ని నేనే. చూడండి, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి కుమారుడైనటువంటి రాకేష్, జోయల్ని అలాగే ఎస్సేర్ని తయారు చేసినటువంటి భూమి మీదకి తీసుకొచ్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు తెలుసు మనలో ఏ సమస్య ఉన్నా, ఏ లోపం ఉన్నా ఆయన ఒక్కడే సరి చేయగలుగుతాడు. అందుకే వివాహంలో కొరత వస్తే మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. అవును, మీ జీవితంలో కూడా సంతోషమైనా, అది కొరత అయినా, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన తప్పకుండా మీకున్నటువంటి ప్రతి వాటిని తప్పకుండా ఆయన సాల్వ్ చేయుటకు ఆయన బహుశక్తి కలిగిన వాడు. కాబట్టి మీ జీవితంలో ప్రభువును ఆశ్రయించండి. ఆయన తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఆయన ఒక గొప్ప జవాబిస్తాడు. అలాగే వివాహ వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, భార్య భర్తను ప్రేమించాలి, తర్వాత భార్య ఏమో భర్తకి ఏమై ఉండాలి, మీరు చెప్పండి, లోబడి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. వివాహ వ్యవస్థలో ఈ ప్రేమ, ఈ లోబడి అనేది చాలా ప్రాముఖ్యమైంది. నేను దేవుని వాక్యంలో అట్లా చూస్తే, ఈ శుభ సమయంలో ప్రభుత్వం వారు వివాహకర్తగా, మ్యారేజ్ రిజిస్టర్గా నాకు ఇచ్చిన పర్మిషన్ లైసెన్స్ని బట్టి వీరిరువురు, జోయల్ రాకేష్, శ్వేత ఎస్తేర్ పరిశుద్ధ వివాహం జరిపించే ఈ సమయంలో మీలో ఎవరికైనా సరే సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, లేదా చట్టరీత్యా కానీ వీరిరువురు వివాహం ద్వారా జతపరచబడటానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే వీరిరువురిని జతపరచబడక ముందే తెలియచేయాలండి, నాకు ఈ అభ్యంతరం ఉంది అని. లేదా
వీరి వివాహం అయిన తర్వాత బైబిల్ చెప్పింది, దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ వేరు చేయకూడదని. ఎవరు వేరు చేయకూడదు, అది శాపం అవుతుంది. జోయల్ రాకేష్, శ్వేత ఎస్తేర్ వీరిరువురు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడటం నాకు అభ్యంతరం ఉంది అంటే ఎవరన్నా చేయి చూపించాలి, మీ అభ్యంతరాన్ని తెలియజేయాలి. ఇది క్రైస్తవ చట్ట ప్రకారంగా ఇది మర్యాద లేదా? వీరిరువురు ఈ రీతికి వివాహం ద్వారా జతపరచబడటం, పెళ్ళి అవ్వటం మా అందరికీ ఇష్టమే అన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? మీ కుడి చేయి పైకి చూపిస్తారా? బాబు ఒకసారి వీడియోగ్రాఫర్స్ ఫొటోస్ ఒక్కసారి తీస్తారా? చెయ్యెత్తకపోతే ఇష్టం లేదట్టు, చెయ్యెత్తితే మా అందరికీ ఇష్టమే అని చెప్తున్నట్టు. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. నాన్న, రాకేష్ అనే నీవు శ్వేత ఎస్తేర్ అనే ఈ బిడ్డను, అంటే ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? ఈమెను మాత్రమే హత్తుకొని ఉందును. రైట్, గుడ్. చప్పటి కొడదాం ఒకసారి. అమ్మ శ్వేత అనే నీవు రాకేష్ అనే ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుని ఈయన మాత్రమే జీవితాంతం హత్తుకుని ఉందువా? నమ్మకంగా హత్తుకొని మైక్లో గట్టి చెప్పాలి. హత్తుకొని ఉందును. రైట్, మరొకసారి చప్పటి కొట్టి అభినందిద్దాం. ప్రభు స్థిరపరచిన కార్యము ఏదెను వనమందు. ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. చెప్పినాను. జోయల్ రాకేష్ అనే నేను, జోయల్ రాకేష్ అనే నేను, శ్వేత ఎస్తేర్ అనే నిన్ను, శ్వేత ఎస్తేర్ అనే నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయము చొప్పున మేలైనను కలిమైనను ఏ పరిస్థితి అయినను ఆరోగ్యమందును అన్ని పరిస్థితులలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. శ్వేత అనే నేను జోయల్ రాకేష్ అనే నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున జీవితాంతం మేలైనను కలిమైనను ఆరోగ్యమందును అన్ని పరిస్థితుల్లోనూ నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడియుండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. రైట్, దేవుడు వీళ్ళిద్దరు ప్రమాణాలు విన్నారు. దేవుడు వీళ్ళిరువురి ప్రమాణాలను బట్టి దీవించి ఈ ప్రమాణాలు కట్టుబడి జీవితాంతం ఒకరికొకరు నమ్మకంగా దేవునికి ఇష్టంగా జీవించాలని మనసారా కోరుకుంటూ వీరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, చేసిన ప్రమాణాలు నీ సన్నిధిలో ఉన్నాయి. వాడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను సంతోషపరుస్తూ ఒకరినొకరు సంతోషపరుస్తూ ప్రేమిస్తూ లోబడే బిడ్డలుగా చేసి కృప చూపించండి. దీవెన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఈ దినము వారికి మీరు అనుగ్రహించినటువంటి ఈ శుభదినాన్ని బట్టి మేము కొందనమ్మలు చెల్లిస్తుంటున్నాం. నమ్మకమైన మా ప్రభువ, వారి దినమును మీతో ప్రారంభించి మీతో ముగించినట్లుగా వారి ఇరువురి మధ్యలోకి ప్రభు మీరు మాత్రమే మీరు ఉండి ఈ యొక్క నూతనంగా వారికి ఇరువురికి ఇవ్వబడుతూ వచ్చినటువంటి ఈ యొక్క బంగారు ఉంగరాలను బట్టి ప్రభు మీకు గుర్తుగా వారి యొక్క దాంపత్య జీవితంలో
మీరు ఆస్తుకరంగా చేసి బలపరచమని యేసుప్రభు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంకల్పంలో నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో హైదరాబాద్ లో ఉన్న 100 ఎకరాల్లో అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. రైట్ నాన్న. నిత్యం నమ్మకముకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఈ సమయంలో ప్రభుత్వం వారు మాకిచ్చిన లైసెన్స్ని బట్టి, అధికారాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి వీరిద్దరిని జోయల్ రాకేష్, శ్వేత ఎస్తేర్ వీరిరువురిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం. వీరిరువురి కోసం దైవజనులు ఎవరైతే ఉన్నారో ఒకసారి పైకి వస్తే, వేదిక మీదకి వస్తే ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేసిన తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, కరుణా కటాక్షము కలిగిన మా ప్రభువ, మహోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ రీతిగా నూతన వధూవరుల కొరకే వందనాలు, వారు చేసిన ప్రమాణాల కొరకు వందనాలు. వారిని ఒక కుటుంబముగా, గృహముగా మీరు నిర్మించినందుకు స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నీ దాసుని కొరకే వందనాలు. ప్రత్యేకంగా రాకేష్ను, స్వప్నాన్ని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను దీవించండి. రాను దినాల్లో ఆ బిడ్డలు బహుగా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లు సహాయం చేయండి. అనేకులకు మాదిరికరమైన గృహముగా, అద్భుతమైన కుటుంబముగా, మీ చేత బహుగా ఆశీర్వదించబడే కుటుంబంగా చేయమని, వారికి మీ సొంత సమయంలో మీ సంతతి దయచేయమని, మీ దీవెనల ఆశీర్వాదాలు కోరుకుంటూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకు ఆరోపిస్తూ, మా రక్షకుడు, విమోచకుడు నజరుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం ఇక్కడ చేరిన మనకును, ఇదిగో తండ్రి, ఈ నూతన వధువరులుగా జత చేయబడ్డ వారి మీద కూడా నీ కృప సమృద్ధిగా దయచేయమని, వారిద్దరు కాదు నాయన, వారి మధ్యలో పరిశుద్ధాత్ముడుగా మీరుండి దీవించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒక మాట పెళ్లి కొడుకు మాట్లాడాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. చాలా లేట్ అయింది, ఏమనుకోకండి. మీ అందరి సమక్షంలో మీ అందరూ నాకు చాలా సహకరించిన వారు ఉన్నారు. అందులో ఒక ఇద్దరు వ్యక్తులకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వారిద్దరూ మన మధ్యలో లేరు అంటే వారు మరణించి ఉన్నారు. సో వారికి మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటి వారు బిషప్ పీటర్ గారు. సో మా కోసం మేము చిన్న వయసు నుంచి దేవునిలో ఎదగడానికి మా కోసం ఎన్నో రాత్రులు మా కోసం మోకాళ్ళ ప్రార్థన ద్వారా మా జీవితాలలో దేవుని యొక్క ప్రేమను రుచి చూపించారు. సో వారు చూపిన ప్రేమ, వారు మా కోసం ప్రార్థించిన ప్రార్థనే మేము ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మేలులు. సో ఆ గొప్ప దైవజనుడు నా వివాహంలో ఉండాలని నాకు ఎంతో ఆశ ఉండేది. చిన్నప్పటి నుంచి ఎంతో ఆశ ఉండేది ఆ దైవసేవకుడు నా వివాహంలో ఉండాలని. కానీ దేవుని చిత్తం, తను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ వారి కుటుంబం అంతా నాకు తోడుగా నా కోసం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన అన్నలందరికీ, అక్కలకి, అందరికీ థ్యాంక్ యూ అండ్ వందనాలు, అందరికీ కృతజ్ఞతలు. అండ్ ఇంకొకరు సుభాష్ జోసఫ్ గారు. సో వారు నన్ను ఎంతో ప్రేమించారు. సో నా కోసం ప్రార్థించి ఎన్నో విషయాలలో నాకు తోడుగా ఉన్నారు. సో వారు కూడా మన మధ్యలో లేరు. సో నన్ను ప్రేమించి మాకేది రక్త సంబంధం ఏది లేదండి. పీటర్ అంకుల్కి నాకు, జోసఫ్ సార్కి నాకు సో రక్త సంబంధం ఏదీ లేదు. కేవలం దేవుని ప్రేమ. సో కేవలం దేవుని ప్రేమను బట్టి వారు నన్ను ప్రేమించారు. నేను దేవుల్లో నడవడానికి వారు ఎంతగానో సహకరించారు. సో వారి ప్రార్థనలు నా వెంటే ఉన్నాయని నేను నమ్ముచున్నాను. ఇంకా ప్రార్థించండి నా కోసం. సో వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోకండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్.
కొరకై ప్రతి క్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం
ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
పరిణయమే